ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాము, మీరు కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాము. రాము, ఎటు పోదాం? చలో బండి తీద్దామా? మా రూమ్కి మా ఫ్రెండ్కి రూమ్ చూడడానికి వెళ్తున్నాము. సౌదీలో రూమ్ రెంట్స్ ఎట్లున్నాయి ఏంది అవన్నీ చెప్తాను అన్నమాట. చూపిస్తా రూమ్లు కూడా ఎట్లుంటాయి ఏంది అనేది. కానీ బాగా రేట్లు ఉంటాయి సౌదీలో రూమ్లు. రాము, ఎటు వెళ్తున్నాం ఇప్పుడు మనము? మా ఫ్రెండ్ చైతు రూమ్ చూడడానికి వెళ్తాను. మా ఫ్రెండ్ చైతు ఉంటాడు, చైతన్య అని. ఆయన అంటే మేము అందరం హౌస్ డ్రైవర్లమే, బట్ ఆయనకి రూమ్ లేదు, కఫీల్ రూమ్ ఇవ్వలేడు. అంటే బయట చూసుకో రూమ్ అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అయితే ఏమైందనంటే బయట రూము ఇంతకుముందు ఉన్నాడు, కానీ ఏంటంటే అక్కడ రూమ్ బాగాలేదంట. ఇప్పుడు మళ్ళీ రూమ్ చేంజ్ అవుతా అని చెప్పేసి అంటే ఇతనే మా ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి రూమ్ చూసిండంట. చూద్దాం రూమ్ ఎట్లుంటుంది ఏంది. రూమ్ రెంట్స్ కూడా బాగానే ఉన్నాయంట, చూద్దాం. మా ఫ్రెండ్కి ఇక్కడికి రూమ్ చూడడానికి వచ్చినాము. ఇంకా రాలేడు మరి, వస్తున్నాడనా? ఫోన్ చేయ ఒకసారి మరి. మా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నాము, వస్తుండంట. ఇప్పుడే వచ్చిండి మా ఫ్రెండ్ ఫార్చునర్ బండి. యాడ రూము రాము? రూములు సౌదీలో కూడా రూమ్లు దొరుకుతలేవు రెంట్కి అసలు. ఇంకా లోపల దొరుకుతుంది చూడు, అంగడి ఉంటుంది. అవునా? మంచిగా ఉండదా? నీట్గా మంచిగా నీట్గా ఉండాలి మనకు. సౌదీలో బాగా రేట్లు రూమ్లు. ఇదేనా? మనోడు డోర్ కొడుతున్నాడు, ఇక కొట్టేసేయి. బాయ్ అంతా. వెల్కమ్ బ్యాక్ టు చేస్తున్నా. నమస్తే. నమస్తే అన్న. బాయ్ అన్న. క్యాలే క్యాట్. పిల్లలు కూడా ఉంటాయి ఇట్లా రూమ్లో. ఇట్లా డ్రైవర్ల పరిస్థితి ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఎంత ఘోరంగా ఉంది. అది ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్తున్నాము. కదా లోపలికి నడువు రాము. ఎందుకు సిగ్గుపడతావు, ఎందుకు భయపడతావు? నాకు అర్థం కాదు. ఇది రూము. ఇలా ముగ్గురు పడతారు. విండో, ఏసీ లేదా అని మనమే పెట్టుకోనేసి. రూమ్ ఇట్లుంటుంది. ఇది ఏసీ విండో. ఇది వచ్చేసి రూము. కిచెన్ చూపిస్తా. కిచెను సపరేట్ మళ్ళీ. ఇది కిచెన్ అంట. ఎంత ఘోరంగా ఉన్నది చూడు. క్లీన్ లేదు, ఏం లేదు. అమ్మో డేంజర్. అయ్యో, ఇది వాష్ బేసిన్. నల్ల కూడా ఇక్కడనే, దీనికే నల్ల. ఇవన్నీ బౌళ్ళు ఎవరి వాళ్ళకి అన్నట్టు. అంత యూపులు ఉంటారు కాబట్టి అంత కొడుకులు క్లీన్ చేయరు అసలు ఈ రూమ్లు ఇవి. షట్ మంచిగా లేదు, కానీ చూద్దాం. దానికి వచ్చేసి రెంటు 500 అంటే 500 రియాలు. ఇంటికాడ 11,000 మంత్లీ. మళ్ళీ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వేరు. బాత్రూమ్ ఇట్లుంటుంది. బాత్రూము అమ్మో మరి ఘోరంగా ఉన్నారా బాబు. ఇది వాష్ బేషను. ఇక ఆ బేషన్ అయితే నేను చూపెట్టలేను, అంత ఘోరంగా ఉన్నది. షట్. చైతు ఎట్లుంది రూము? నచ్చిందా? నీకెట్లా అనిపించింది? ఫస్ట్ నాకైతే ఏం నచ్చలే. అంత బాత్రూమ్ మరి ఘోరంగా ఉన్నాయి. నీట్ లేదు కదా. ఇంకా అటువంటి రూమ్ చూసినావు నువ్వు? మరి చూడమంటే మరి ఉన్నా అంటే ఇప్పుడు కరువులో ఎట్లుంటుంది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎట్లయితే పందికొక్కులు బతుకుతున్నట్టు మనోడు కూడా బతుకుతాడు. పందికొక్కులు ఎలుకలు బతుకుతున్నట్టు అన్నట్టు రూమ్ లెంకినావా? లేదా చూసినా రూమ్ చూడడానికి వెళ్ళినాము. రూమ్ అయితే అంత నచ్చలేదు. మనుషులు ఉండేది కాదు. పందికొక్కులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, జిల్లలు అన్ని కలిసి కాపురం చేసేది. అంత ఘోరంగా ఉన్నది కూడా. పిల్లులు ఉన్నాయి, పిల్లులు కూడా చూపెట్టినాయి కదా. ఒక పిల్లిని చూపెట్టి నచ్చింది కూడా.
ఎట్లా తింటుర్రు ఆడు ఎట్లేరు ఎట్లా కడుక్కుంటుండు ఎట్లా బట్టలు వింటుండు ఎట్లా నేను ఇంకా అది అట్లా బాత్రూమ్ లో చూపెట్టలేదు నేను బేషన్ తెలుసా మరీ ఘోరంగా ఉన్నది నాకు అంత కక్కచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సత్తారాన్ని కొద్దిగా ఫేమ్ చేయండి. ఇప్పుడు ఒక్క వీడియోతో ఫేమ్ కాదు, ఇక మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకుంటూ పోతా. కొద్దిగా అంటే చెప్తాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గంట కూడా కొట్టు. నువ్వేం చెప్తావు? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పాలి. ఓకే బాయ్.